హాయ్ నీట్ ఆస్పిరెంట్స్ అండ్ స్టూడెంట్స్. మరి ఆల్రెడీ నేను ఒక వీడియో చేయడం జరిగింది. 135 మంది హైకోర్టుకు వెళ్ళటం అయితే జరిగింది. వాళ్ళకి అనుకూలంగా తీర్పు అయితే రావడం జరిగింది. మరి వాట్ అబౌట్ రిమైనింగ్ పీపుల్ అని మరి డౌటు, ఇది ఒక డౌటు. అసలు మిగతా వాళ్ళకి ఇస్తారు, ఎందుకంటే ఒక తీర్పు వస్తే అది అందరికీ అప్లై అవుతుంది. జనరల్గా మనం చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉన్నాం. ఒక తీర్పు వచ్చిందనుకో, 1,00,000 మంది కోసం ఒకళ్ళు వెళ్ళారనుకో, ఆ తీర్పు పాజిటివ్ వచ్చినా నెగిటివ్ వచ్చినా అందరికీ అప్లై అవుతుంది. అదేవిధంగా మరి ఈ యొక్క వార్తా కథనంలో వేరే చోట వార్తా కథనం ఏమైతే ఉందో, మరి నాన్ పిటిషన్లకు అవకాశం ఇస్తారు. అంటే పిటిషన్లకి హైకోర్టుకి వెళ్ళని వారికి అవకాశం ఇస్తారనేది దీని యొక్క సారాంశం. నీట్ కౌన్సిలింగ్పై తేల్సిన వైద్య ఆరోగ్య శాఖ జీవో 33 బాధితులు ఎదురుచూపులు. జీవో 33 లోకలో నాన్ లోకలో మరి పేరెంట్స్ కానీ మరి స్టూడెంట్స్ కానీ ఎదురు చూస్తున్నారు. నీట్ యూజీ కౌన్సిలింగ్లో స్థానిక వివాదానికి సంబంధించి ప్రభుత్వం ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు. కోర్టును ఆశ్రయించిన వారికి నీట్ యూజీ కౌన్సిలింగ్లో అవకాశం ఇస్తామని సుప్రీంకోర్టుకు ప్రభుత్వం తెలిపిన సంగతి తెలిపింది. కోర్టుకి ఎవరైతే ఆశ్రయిస్తారో వాళ్ళకే మేము అవకాశం ఇస్తామని సుప్రీంకోర్టుకి గవర్నమెంట్ తెలిపింది. జీవో 33ని వ్యతిరేకిస్తూ 135 మంది విద్యార్థులు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. వారికి అవకాశం కల్పించాలని సుప్రీంకోర్టు సైతం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో నాన్ పిటిషన్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అంటే ఎవరైతే కోర్టుకు వెళ్ళాదో మాకు ఇస్తారా పర్మిషను, లేదా మా పిల్లల భవిష్యత్తు ఏందనేది వాళ్ళు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జీవో 33తో ప్రభావితమయ్యే అభ్యర్థులు దాదాపు 1000 మంది పైగా ఉంటారని వైద్య ఆరోగ్య శాఖ అంచనా వేస్తుంది. అంటే హెల్త్ యూనివర్సిటీ వాళ్ళే చెప్తున్నారు. మనకేంది 135 మందే ఉన్నారు, కానీ మోర్ దెన్ 1000 ఉండట్టు మరి హెల్త్ యూనివర్సిటీ వాళ్ళు అయితే చెప్తున్నారు. దాదాపు 1000 మంది వరకు ఉంటారని వైద్య ఆరోగ్య శాఖ అంచనా వేస్తుంది. ఇందులో కేవలం 135 మంది మాత్రమే న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. మిగతా వారి సంగతి ఏంటి? వివిధ కారణాల వల్ల న్యాయస్థానాన్ని ఆశ్రయించడం అంటే మిగతా వాళ్ళకి అంత అవేర్నెస్ ఉండదు. అందరికీ, నాకు కూడా అవేర్నెస్ లేదు. మరి ఎట్లా కోర్టుకు వెళ్ళాలి, ఏ లాయర్ని పెట్టుకోవాలి, మరి ఎట్లా అప్రోచ్ అవ్వాలి అనేది మరి ఇది ఖర్చుతో కూడుకున్న వ్యవహారం కాబట్టి కొంతమంది పేరెంట్స్ వెళ్ళరు. కొంతమంది ఏంటంటే పల్లెటూరులో చదువుకున్న వాళ్ళ స్టూడెంట్స్, వాళ్ళకి పేరెంట్స్ అగ్రికల్చర్ చేసుకుంటారు. వాళ్ళకి పెద్ద అవేర్నెస్ ఉంటుంది. అసలు కోర్టు ఏంది, హైకోర్టు ఏంది, సుప్రీంకోర్టు ఏంది, లాయర్లు ఏంది, జడ్జిలు ఏంది, ఇట్లా వాళ్ళకి ఐడియా ఉండదు. అలాంటి వాళ్ళు ఏమీ వెళ్ళలేరు. అలాంటి వాళ్ళు 1000 మంది పైగా ఉన్నారు. కొందరు పేదరికంతో, అది చెప్పాను కదా, మరికొందరు సమాచారం లేక, ఇంకొందరు మార్గం తెలియక. అంటే పేదవాళ్ళు ఎలా తెలుస్తుంది, అసలు ఎట్లా వెళ్ళాలో తెలియదు, ఎవరిని అప్రోచ్ అవ్వాలో తెలియదు, మరి కోర్టును ఆశ్రయించలేదు. ఇప్పుడు వారంతా అయోమయంలో పడ్డారు. కేవలం పిటిషన్లకే అవకాశము ఇస్తే దాదాపు 850 మంది అన్యాయం గురవుతారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరి ప్రభుత్వం బాధితులందరికీ అవకాశం ఇవ్వాలని కోరుకున్నాను. నా సలహా అయితే అందరికీ ఇవ్వాలి. ఇస్తే వాళ్ళకి కూడా మరి గవర్నమెంట్ అంటే వాళ్ళకి కూడా రెస్పెక్ట్ ఉంటుంది. మంచి గవర్నమెంట్ మనకి హెల్ప్ చేసిందని ఉంటుంది. కొంతమంది వీళ్ళందరూ తెలంగాణ వాళ్ళే కాబట్టి ఈ 1000 మంది కూడా తెలంగాణ వాళ్ళే. ఏదో వాళ్ళకి తెలియక పాపం ఈ ఒక్కసారికి అవకాశం ఇస్తే నేను కూడా మంచిది అనుకుంటున్నాను. తెలియక వాళ్ళు ఇప్పుడు ఖమ్మంలో ఉన్నారు. ఖమ్మంలో వాళ్ళు విజయవాడ దగ్గర ఉంటుంది. వాళ్ళకి జస్ట్ డిస్టెన్స్ పరంగా చూస్తే విజయవాడలో చదువుకున్నారు. మరి ఈ ఒక్కసారికి ఇస్తే నెక్స్ట్ టైం నుంచి ఈ యొక్క మిస్టేక్స్ రిపీట్ అవ్వకుండా ప్రతి ఒక్క పేరెంట్స్ కానీ స్టూడెంట్స్ కానీ చూసుకుంటారు. ఈ ఒక్కసారి అవకాశం ఇస్తే మంచిదని మన ఛానల్ తరపున మరి గవర్నమెంట్కి కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. మరికొందరు అయితే తమకు కూడా అవకాశం ఇవ్వాలంటూ కోర్టు మెట్లు ఎక్కుతానికి సిద్ధమవుతున్నారు. మరి అందరూ అవకాశం కోర్టు మెట్లు ఎక్కుతారు కదా. ఆబ్వియస్ కోర్టు ఏం చెప్పింది, ఈ 135 మందికి తీర్పు ఎట్లా అయితే వచ్చింది మిగతా వాళ్ళకి అప్లై చేయమని తీర్పు ఇవ్వడం జరుగుతుంది. మీరు అదేవిధంగా మరోవైపు ఈ అంశంలో సుప్రీంకోర్టు గత శుక్రవారం తీర్పు ఇచ్చింది. 4 రోజులు గడుస్తున్న వైద్య ఆరోగ్య శాఖ ఇప్పటి వరకు నిర్ణయం సమీక్షించలేదు. పిటిషన్లు, నాన్ పిటిషన్ల అంశంపై చర్చించి ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. కౌన్సిలింగ్ గడువు దగ్గరికి వస్తున్న నిర్ణయం తీసుకోకపోవడంతో అభ్యర్థులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. కనీసం ఎప్పటికైనా స్పందించి అందరికీ అవకాశము ఇచ్చి ఆదుకోవాలని అందరికీ అవకాశం ఇస్తే బాగుంటుంది. కౌన్సిలింగ్లో అందరికీ పార్టిసిపేషన్ చేయడానికి అవకాశం ఇస్తే బాగుంటుందని మరి ఈ సందర్భంగా ఈ యొక్క వార్తా కథనం అయితే ఆల్రెడీ నేను ఇంతకుముందు వీడియో చేశాను. దీని ముందు అసలు 135 మంది ఉన్నారు. మరి 2 రోజులు సండేనే వీడియో చేసిన, మళ్ళీ వేరే వార్తాపత్రికలో ఇదే విధమైన వార్త రావటం మరి అది ఎక్స్పెక్టెడ్, అది కామన్ సెన్స్తో కానీ. మరి ఉదయవర్తం 135 మంది కూడా 1000 మంది ఉంటారు. 1000 మంది ఉండొచ్చు, ఇంకెక్కువ మంది ఉండొచ్చు, మనకి ఎగ్జాక్ట్గా తెలియదు. ఇక్కడ ఆల్రెడీ వీళ్ళు ఏం చేశారు,
మరి ఆల్రెడీ ఇక్కడ చెప్పారు న్యాయస్థానాన్ని ఆశ్రయించి వీధి కారణం వాళ్ళు వీళ్ళకి మరి జియో 33తో ప్రభావితం అయిపోయేది దాదాపు 1000 మంది వరకు ఉంటారని వైద్య ఆరోగ్య శాఖే అంచనా వేస్తుంది. హెల్త్ యూనివర్సిటీ వాళ్ళే చెప్తున్నారు 1000 మంది ఉండొచ్చు అని, మనం చెప్పడం కాదు. ఎందుకంటే హెల్త్ యూనివర్సిటీ వాళ్ళ దగ్గర డేటా ఉంటుంది. కొట్టంగానే ఎవరైతే అక్కడ చదువుకున్నారో వాళ్ళ దగ్గర డేటా మొత్తం ఎందుకంటే ఆల్రెడీ సర్టిఫికేట్ వెరిఫికేషను అంతా అయిపోయింది కాబట్టి వాళ్ళ దగ్గర డేటా ఉంటుంది. సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేశారు, డేటా ఉండొచ్చు. మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ అయితే మరిన్ని ఇస్తాను నేను. మరి నాన్ పిటిషన్లకు కూడా మరి అవకాశం ఇస్తే మంచిది. ఇస్తారా లేదా అనేది మరి చూద్దాం. మరి థ్యాంక్ యూ స్టూడెంట్స్, అండ్ ప్లీజ్ వాచ్ మై ఛానల్ అండ్ అప్డేట్స్. మరి ప్రతి ఒక్క అప్డేట్ అయితే నేను ఇవ్వటం జరుగుతుంది. మరి ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను ప్రతి ఒక్క స్టూడెంట్స్కి, మరి పేరెంట్స్కి. ప్రతి ఒక్కరికి స్టూడెంట్ మరి సీట్లు రావాలి, నాన్ పిటిషన్లకు కూడా అవకాశం ఇవ్వాలి. మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.